శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. అలనాడు ఉన్నటువంటి దేవుడు, పితరుల కాలంలో ఉన్న దేవుడు, మన పెద్దల కాలం ఉన్నటువంటి దేవుడు, వారితో ఉండి ఘనకార్యములు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండి ఘనకార్యములు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు ఏలియాను పిలిచి సారెపత్ అనేటువంటి ఊరికి వెళ్ళి, నేను చెప్పినటువంటి ఒక విధవరాలు ఉన్నది, అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు 3.5 సంవత్సరాలు ఆమె నిన్ను పోషిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఏలియా అనుకున్నా అంట, ఆమె ఆ ఊరిలో చాలా ధనవంతురాలేమో, పేరు ప్రఖ్యాతులు కలిగినదేమో, చాలామందికి భోజనాలు పెడుతున్నటువంటి స్త్రీ ఏమో అనుకున్నాడంట ఆయన. కానీ ఎవరి దగ్గర పంపిస్తున్నాడో దేవుడు చెప్పండి? పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నటువంటి స్త్రీ దగ్గరకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గర నువ్వు 3.5 సంవత్సరాలు పోషింపబడతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాట ప్రకారం ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళి, మా కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని మొట్టమొదటి అడిగి, అది అయిపోయిన తర్వాత కొంచెం రొట్టె కూడా తీసుకొని రమ్మా అంటాడు. ఆమె నీళ్ళు అనేసరికి స్పీడ్గా వెళ్ళిపోయిందండి. అది అయిపోయిన తర్వాత రొట్టె అనేసరికి ఆమె ఆగిపోయి, నా ఏలినవాడా, దైవజనుడా, పట్టెడు పిండి కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నీకు పెట్టకూడదనే ఉద్దేశం కూడా నాకు లేదయ్యా, నా దగ్గర ఉండేది పట్టెడు కొంచెం నూనె తప్ప ఏమీ లేదు, నేను చావుకు నేను నా కుమారుడు ఆ కొంచెం పిండిని అప్పము చేసుకొని తిని ఇంకా చనిపోదామని కట్టెలు ఏరుకోవడానికి నేను వచ్చాను అని ఆమె చెప్తా ఉంది. అప్పుడు దైవజనుడు ఏమన్నా అంటే, సరేనమ్మా, నీ దగ్గర పట్టెడే ఉంది, కుండెడే ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట నీకు సెలవిస్తూ ఉన్నాను. 3.5 సంవత్సరాలు కరువు తీరేంత వరకు బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో పిండి అయిపోదు, దేవుడు పోషిస్తానని సెలవిచ్చాడు. కాబట్టి నీవు నీ బిడ్డ తినకముందే మొదటి అప్పం నాకు తెచ్చిచ్చేసి అని చెప్పాడు. ఆమె విశ్వాసంతో వెళ్ళి మొదటి అప్పమును దైవజనునికి తీసుకుని వచ్చింది. ఇచ్చి ఆ అప్పం పుచ్చుకున్న తర్వాత దేవుడు ఆ పిండిని ఆశీర్వదించాడు, బుడ్డిలో ఉన్న నూనెను కూడా ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు అని అంటే, అక్కడ వ్రాయబడిన మాట, కుండ ఏమి పొంగి పొరలేదంట ప్రియులారా, బుడ్డిలో నూనె కూడా పొంగి పొరలేదు. ఆయన పిండి వేసుకుంటూనే ఉన్నది, ఆమె ఆ కుండలో పిండి అలాగే ఉంది. ఎంత చెప్పండి? పట్టెడు అలాగే ఉంటా ఉన్నది, పట్టెడు వేసుకుంటా ఉంది, పట్టెడు అలాగే ఉన్నది, అలాగే ఉన్నది. ఉదయం చేసుకుంటున్నారు, మధ్యాహ్నం చేసుకుంటున్నారు, సాయంకాలం చేసుకుంటున్నారు. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? ఆ విధవరాలు, ఆ కుమారుడు, తర్వాత దైవజనుడైనటువంటి ఏలియా, 3 వ్యక్తులు ఉదయం తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంకాలం తింటున్నారు. పట్టెడు పిండి అలాగే అలాగే ఉంటా ఉన్నది. ఎంతవరకు ఉన్నది చెప్పండి? 3.5 సంవత్సరాలు ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరినటువంటి
దేవుని బిడ్డలు ఆశీర్వాదాలు ఎలా కోల్పోతున్నారు అని అంటే, ఈ సారెపతు స్త్రీ చేసినటువంటి ఈ మంచి పని విశ్వాసులైనటువంటి వారు చేయలేకపోతున్నారు. ముందు నీ కుమారుడు చిన్నోడని నీ కుమారునికి ఇస్తావేమో మొదటి అప్పం, ఆశీర్వాదం కోల్పోతావు. మొదటి అప్పం నాకు తెచ్చి, మొదటి అప్పం నేను పుచ్చుకున్న తర్వాత నీ పిండిని నీ నూనెను దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పగానే తక్షణమే ఆ మాటకు ఆమె లోబడింది, నమ్మింది, విశ్వాసం ఉంచింది. దాని వలన 3.5 సంవత్సరాలు వారేం కష్టపడలేదు ప్రియులారా. ఏ బిజినెస్ చేయలేదు, ఏ పనులకు వెళ్ళలేదు, ఏ పంట పండించలేదు ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదం వలన వారు 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. చాలామంది మంగళవారం రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు స్త్రీలైనటువంటి వారు, లేక విధురానులైనటువంటి వారు, యవ్వనులైనటువంటి వారు, లేక నష్టంలో ఉన్నవారు ఏమని ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారంటే, అలనాడు దేవుడు సారెపతు స్త్రీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నాకు నా ఇంటి వారికి కలిగేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మాకు ఆశీర్వాదం కలుగుతుంది. సారెపతు స్త్రీ యొక్క ఆశీర్వాదం కావాలని అడుగుతూ ఉంటారు. సారెపతు స్త్రీ ఏం చేసి ఆశీర్వాదం పొందుకుని చెప్పండి? దేవుడు ఇలాగ చెప్పమన్నాడమ్మా, 3.5 సంవత్సరాలు నీవే నన్ను పోషిస్తావని దేవుడు చెప్పాడు. నీ పిండి తక్కువ కాదు, నీ నూనె తక్కువ కాదని దేవుడు నాకు చెప్పాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన. వెంటనే ఆమె ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. చాలామంది విశ్వాసాన్ని కోల్పోయి ప్రభు బిడ్డలే దేవునికి దశమ భాగాలు కూడా ఇవ్వరు. అంత దేవుంది తింటారు, వారిదే తింటారు. అందుకని దేవుడు ఏమని సెలవిచ్చాడు? హగ్గై గ్రంథం, మలాకీ గ్రంథంలో కానీ, సామెతల గ్రంథంలో కానీ దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, మీరు నా ఆజ్ఞను తృణీకరించుచున్నారు గనక మీ రాబడంతా బొక్కబడ్డ సంచిలో వేసినట్టుగా, బొక్క ఉన్న కుండలో నీళ్లు కారిపోతున్నట్టుగా మీరు నింపుతూ ఉంటారు కానీ అది నిండదు, అవి కారిపోతూనే ఉంటాయి. మీ ధాన్యాన్ని కూడా నేను ఆకాశ పక్షులకు అప్పగించేశాను, పసరు పురుగులకు కూడా అప్పగించేశాను అని దేవుడు అంటూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మాట మనం పర్ఫెక్ట్గా వినడం లేదు కనుక దేవుడు వాటిని అప్పగించేస్తున్నాడు. అయితే దేవుణ్ణి మనం వేడుకునేటప్పుడు, దేవా నా మాట వద్దయ్యా, నా భర్త మాట వద్దు, నా భార్య మాట వద్దు, నా కుమారుని మాట కూడా వద్దు, నా తల్లిదండ్రుల మాట కూడా వద్దయ్యా, నీ మాట ప్రకారం జీవించే కృపను, అట్టి ధైర్యాన్ని, అట్టి పరిపూర్ణ విశ్వాసమును నాకు అనుగ్రహించయ్యా అని మనం దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు దేవుడు ఇక్కడ దీవిస్తాడు, అక్కడ కూడా దీవిస్తాడు.